పులి మేక కథ. ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది భయంకరంగా ఉండేది. అందరూ దాని పేరును వింటేనే భయపడేవారు. ఒకరోజు పులికి వేట కోసం బయటకు వెళ్ళాలని అనిపించింది. కాని అనుకోకుండా అది గడ్డిపై వేసిన మేక చర్మాన్ని చూసింది. పులికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఈ మేక చర్మాన్ని ధరిస్తే ఎవరికీ నేను పులినని తెలియదు. అప్పుడు నేను ఈజీగా ఇతర జంతువులను వంచించగలను. ఆలోచన వచ్చినట్టుగా పులి మేక చర్మాన్ని ధరించి పశువుల దొడ్డికి వెళ్ళింది. అక్కడ ఉన్న గొర్రెలు, మేకలు దాన్ని నిజమైన మేక అని భావించి భయపడలేదు. ఇది పులికి చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని రోజులు అలా గడిచాయి. కానీ ఒక రాత్రి మేకల కాపరి తన జంతువులను పరీక్షించేందుకు వచ్చాడు. అతను మేకల మధ్య ఒక వింతగా పెద్ద మేక కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. అతను దగ్గరకు వెళ్లి చూశాడు. కాని మేకలా కనిపించినా అది చాలా బరువుగా అనిపించింది. కాస్త దగ్గరగా పరిశీలించిన తర్వాత అది మేక కాదు, ఒక పులి అని గ్రహించాడు. వెంటనే అతను కట్టెలు తీసుకుని పులిని కొట్టాడు. భయంతో పులి అక్కడి నుండి పారిపోయింది. ఈ కథ మాకు చెబుతున్న విషయానికి ఏమిటంటే, ఎంతటి తెలివైన వేషధారణ చేసినా నిజస్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది. మోసం ఎప్పుడూ నిలదొక్కుకోదు.